లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీ గెలుపు లక్ష్యంగా వ్యూహాలను రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశంను ఏర్పాటు చేసింది. ఇక ఈ భేటీలో కిషన్ రెడ్డితో పాటుగా లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధర్రావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించారు. ఎన్నికల కమిటీ ఒక్కో స్థానం నుంచి 3 పేర్లు అధిష్టానానికి పంపనుంది. కాగా ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంను ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ సిట్టింగ్ స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చింది కమలం పార్టీ. ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్, ధర్మపురి అరవింద్, చేవెళ్ల, కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి, బూరె నర్సేగౌడ్ పేర్లను పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈటల రాజేందర్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన మల్కజ్గిరి స్థానం నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే మెదక్ లేదా జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ఈటలకు బీజేపీ నాయకత్వం సూచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కజ్గిరిలో పోటీకిపై సై అంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు మల్కజ్గిరిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి కూడా మల్కజ్గిరి సీటుపై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కూన శ్రీశైలం గౌడ్, సామా రంగారెడ్డి, రామచంద్రరావు కూడా పోటీకి సై అంటున్నారు. ఈటల రాజేందర్, చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్లు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలుస్తూ తమ వినతిని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కజ్గిరి సీటు చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి, మల్కా కొమరయ్య, మురళీధర్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ పోటీ పడుతున్నట్లు సమాచారం. నగర్ లోక్సభ స్థాన లోక్ కోసం పార్టీలో ఉన్న ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ఖమ్మం టికెట్ రేసులో ఈవీ రమేష్, గల్లా సత్యనారాయణ, రంగ కిరణ్, వాసుదేవరావులు ఉన్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గంతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఓటు శాతం కూడా భారీగా పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని ధీమా కూడా పార్టీలో ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ 10 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్ ఎంపీలని కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో 7 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపించినట్లు సమాచారం. అటు కేంద్రంలో కూడా హ్యాట్రిక్ ఖాయమని బలంగా నమ్ముతున్నారు కమలం నేతలు. ఇక మల్కజ్గిరిలో ఉత్తరాది ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటంతో ప్రధాని మోదీ ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో మల్కజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు కాషాయం నేతలు. అలాగే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని పెండింగ్లో పెట్టడంతో పాటుగా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇక బాపురావు అభ్యర్థిత్వాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా స్థానిక నాయకులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికే తమ నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్కు తెలియజేస్తారని స్థానిక బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ నాయకులను ఈరోజు కలవడం జరిగింది. రేపు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశము రేపు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, ఎన్నికల ప్రచారం ఏ రకంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయం కూడా రేపు చర్చించనున్నాము. రాష్ట్రంలో వాతావరణము భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్కు అనుకూలంగా, బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ పాల్గొన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఒక సానుకూలమైనటువంటి వాతావరణము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ 2 పార్టీలు కూడా మరి ఒక పథకం ప్రకారము
ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలవకూడదనేటువంటి ప్రయత్నంతో కుమ్ముక్కయ్యారు. ఒక నాయకుడు చెప్పాడు, చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్నప్పటికీ కూడా మా పార్టీ అధిష్టాన వర్గం ఇప్పుడు ఎవరిని కూడా మీరు వాళ్ళను కదిలించొద్దు, వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా రానున్న రోజుల్లో మారనున్నారని కాంగ్రెస్ నాయకులు మంత్రులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఈరోజు దేశవ్యాప్తంగా కొంత మేరకు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అందులో తెలంగాణ కూడా ఒకటి. చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా కూడా లేదు. వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ప్రధాన పోటీ ఉంటుంది, అందులో తెలంగాణ ఒకటి. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినటువంటి ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి సమర్థించేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ కోటేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరొకర ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగే లేదు, బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణ లేనేలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ.